పెరుగుతున్న ఎండలు వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. మిత్రులారా, నా పేరు రామకృష్ణ. నేను ఎస్వీఎల్ఎన్ వాకర్స్ క్లబ్ అడ్వైజర్ని. రాబోయే కాలంలో ఎండలు విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి మన వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. కాబట్టి మనకేంలే పర్వాలేదులే అని చెప్పేసి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు ఎండలోకి రాకుండా ఉండాలి. ఒకవేళ ఎండలోకి వెళ్ళాలనుకున్నప్పుడు క్యాప్ కానీ లేకపోతే తలపాగా లాంటిది కానీ గుడ్డ కానీ వేసుకొని వెళ్తుండాలి. అలాగే అవకాశం ఉన్నంత వరకు ఇంట్లో కూలింగ్ వాటర్, ఫ్రిడ్జ్లో ఉన్న కూలింగ్ వాటర్ ఎప్పటికీ తాగొద్దు. దయచేసి మీలో ఉన్నటువంటి మామూలు సాధారణ నీళ్ళు మాత్రమే తాగండి. అలాగే కూల్ డ్రింక్స్ చాలా ప్రమాదకరం. అందులో పెస్టిసైడ్స్ వేసి క్రిమిసంహారక మందులు వేస్తున్నారు. కాబట్టి ఆ కూల్ డ్రింకులు మన ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేసి అనారోగ్యానికి తోసేస్తాయి. కాబట్టి ఎవరు కూల్ డ్రింకులు తీసుకోకూడదు. అవకాశం ఉంటే నిమ్మకాయ నీళ్ళు అలాగే మజ్జిగ లాంటివి చేసి ఇంట్లో ఉంచుకొని అవి తరచుగా తాగుతుండాలి. అలాగే ఓఆర్ఎస్ ద్రావణాన్ని తీసుకొని మనలో డీహైడ్రేషన్ జరగకుండా ఉండడానికి మనం జాగ్రత్త తీసుకోవాలి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉన్నంత వరకు రోడ్డు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండేలాగా మాత్రం ప్రయత్నం చేసుకోవాలి. ఇంకా తప్పనిసరి వెళ్ళాలనుకుంటే మాత్రం గొడుగు వేసుకొని కానీ టోపీ వేసుకొని కానీ గుడ్డ కప్పుకొని కానీ తలపాగా వేసుకున్నా పర్వాలేదు. అలా వేసుకొని మీ రోడ్ల మీదకి వెళ్ళి ఆ విధంగా ఈ ఎండ నుంచి మనం తప్పనిసరిగా మనం నివారించుకోవాలి. ఈ వేడి అనేటువంటిది చాలామంది వడదెబ్బతో నాకేం పర్వాలేదులే అంటారు. కానీ తెలియకుండానే డీహైడ్రేషన్ అయిపోయి శరీరంలో నీరు తగ్గిపోతుంది. అలాగే చెమట పట్టదు. ఒకవేళ డీహైడ్రేషన్తో ఎవరైనా పడిపోతే వడదెబ్బతో చుట్టూ మోక్కుండా వారికి వెంటనే కమీజ్ ఇప్పి గాలి తగిలేలా చూసి వారికి కొంచెం నీరు వేయకుండా పెదాలకి తడి తగిలించేలా చూసుకొని వెంటనే ప్రాథమిక వైద్యం చేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళకపోతే వారు వడదెబ్బతో మరణించే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎండని తక్కువ అంచనా వేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. అంచేత ఈ ఎండ అనేటువంటిది ఏప్రిల్లోనే ఇంకా విశాఖపట్నం పర్వాలేదు, కానీ ఇతర ప్రాంతాల్లో అప్పుడే 38, 39, 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా వచ్చి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంది. కాబట్టి మిత్రులారా, ఎవరైనా కుటుంబ సభ్యులు, అందులో వృద్ధులు మాత్రం ఇంకా జాగ్రత్త తీసుకోవాలి. చంటి పిల్లలు, వృద్ధులు కూడా ఎట్టి పరిస్థితుల్లోని 10 గంటల నుంచి 3 గంటల వరకు వెళ్ళకూడదు. స్కూల్కి వెళ్ళినప్పుడు తెల్లవారుజాము వెళ్తారు. తర్వాత వచ్చేటప్పుడు తల్లిదండ్రులు వెళ్ళి మళ్ళీ పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. ఆ విధంగా ఈ ఎండ వల్ల వచ్చేటువంటి ప్రమాదాలని మనం నివారించుకోవడానికి ఈ విధంగా మీ జాగ్రత్త తీసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మిత్రులారా, ఎస్వీఎల్ఎన్ వాకర్స్ క్లబ్ నేను ట్రెజరర్ని. ఈ వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే రోజుకి మినిమం 3 లీటర్ల వాటర్ అన్నా తాగాలి. రెండవది కొబ్బరి నీళ్ళు తాగాలి. కూల్ డ్రింక్, కాఫీ, టీలకు దూరంగా ఉండండి. ఎండలో టోపీ, గొడుగులు పట్టుకుని వెళ్ళండి. జాగ్రత్తగా ఉండండి. ఉదయం 10 గంటల లోపు మీరు కార్యక్రమం ముగించుకుని సాయంత్రం 4 తర్వాత మళ్ళీ మిగతా కార్యక్రమాలు చేసుకుని మధ్యలో ఎండలో బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నట్లయితే ఆరోగ్యంగా ఉంటారని మనవి. నా పేరు సిహెచ్ సూర్యనారాయణ రాజు. నేను ఇక్కడ మన ఎస్వీఎల్ఎన్ వాకర్స్ క్లబ్ సింహాచలంలో సీనియర్ సభ్యుడిగా ఉంటానండి. నేను ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మనకి ఏప్రిల్, మేలో ఎండలు బాగా ఎక్కువ ఉండి, కానీ మన దురదృష్టం ఏంటంటే వాతావరణ సమతుల్యం లోపించి ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్ నుంచి కూడా తీవ్రమైన ఎండలు బాగా మనకి చాలా ప్రభావం చూపెడుతున్నాయి. మార్చి, ఏప్రిల్లో కూడా విపరీతమైన ఎండలు ఉండి చాలామంది అప్పుడే 40 డిగ్రీలు కూడా దాటి చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వడదెబ్బకి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యేకంగా వడదెబ్బ సమయంలో వృద్ధులకి, పిల్లలకి దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అలాగే ఆరు బయట పనిచేసే కార్మికులకు కూడా దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మరణాల సంఖ్య బాగా పెరుగుతుంది. వడదెబ్బకి ఏదైనా తగిలితే ఎంతోమంది ప్రాణాలు పోయే పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్వం ఎక్కడైనా పనిచేసిన తర్వాత మనకి రోడ్డు సైడు చెట్లు గట్ట ఉండేవి. కనీసం ఇప్పుడు ఆ చెట్లు కూడా మొత్తం ఎక్కడెక్కడ కొట్టేసి కాంక్రీట్ జంగిల్గా చేసిన తర్వాత వాతావరణంలో పెను మార్పులు వచ్చి ఋతుధర్మాలు కూడా సరిగ్గా పాటించకుండా ఇబ్బందులు పడుతున్నాయి. ఎవరు కూడా వీలైనంత మట్టుకు ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే మంచిదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఎండకి వెళ్ళే ముందు తప్పనిసరిగా వెళ్ళవలసిన పరిస్థితే వచ్చినట్టయితే తల మీద టోపీ పెట్టుకోండి. కళ్ళకి కూడా నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని వెళ్ళడం. వీళ్ళంత మట్టుకు ఎండ దెబ్బ తగలకుండా నీడపట్టున ఏమైనా సమీపంలో నీడపట్టున ఉండే అవకాశం ఉంటే వీళ్ళంత మట్టుకు అక్కడ ఉండడం మంచిది. అలాగే చేతిలో ఎప్పుడు కూడా మంచి చల్లటి నీరు, కూల్ డ్రింక్స్ గట్రా తాగకుండా చల్లటి నీరు తీసుకోవడం వల్ల కూడా మరి వాతావరణం, మన శరీరంలోని డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఎప్పటికప్పుడు మనం నీరు లోపు పంపిస్తే వడదెబ్బ నుంచి నివారించగలం.
అలాగే కొబ్బరి బొండాలు కూడా తాగొచ్చు. కానీ మెయిన్ కూల్ డ్రింక్స్ గురించి మాత్రం కూల్ డ్రింక్స్ కానీ చల్లటి నీరు కానీ తాగితే దాని యొక్క దుష్పరిణామాలు కూడా దాని యొక్క ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి సభ్యుల మన అందరికీ ప్రజలందరికీ తెలియజేసిందంటే తప్పనిసరి అయితే ఉదయం 10 గంటల లోపునే తమ పనులు పూర్తి చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే సాయంకాలం 4 గంటల తర్వాతే బయటికి వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళండి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్ళవలసి ఉంటే నేను చెప్పినట్టు ఈ కళ్ళద్దాలు పెట్టుకోవడం, అలాగే తలపై టోపీ పెట్టుకోవడం, అలాగే చల్లటి నీరు వెంటనే చేయడం, వీళ్ళంత వరకు చెట్టు చాటున ఎక్కడైనా ఉండి ఎక్కువ కూల్ డ్రింక్స్ మాత్రం తీసుకోకండి. అవకాశం దొరికితే కొబ్బరి నీళ్ళు తాగండి. శరీరానికి డీహైడ్రేషన్ బారి నుండి రక్షించుకొని మన వడదెబ్బ నుండి రక్షించుకొని మనకు క్షేమంగా ఉండాలి. ఇంకో 2 నెలలు మాత్రం భరించవలసి ఉంటుంది. మెయిన్ జూన్ ఫస్ట్ వీక్లో మళ్ళీ వాతావరణం మారి మళ్ళీ ఋతుపవనాలు వచ్చి జూన్ ఫస్ట్ వీక్లో చల్లగా వస్తే అంతవరకు మాత్రం ఈ వడదెబ్బ నుండి తప్పనిసరిగా మనం రక్షించుకోవాలి బాధ్యత అంత ఉంది. ఈ విధంగా మీకు తెలియజేస్తానండి. థ్యాంక్ యూ. నా పేరు మందార సత్యనారాయణ. నేను స్పిరిచువల్ అడ్వైజర్ని కాకుండా ఈ ప్రకృతి మీద పరిశోధనలు చేసి ప్రజలకు కూడా ఒక విధమైనటువంటి ఆరోగ్య కార్యక్రమాల్లో స్పిరిచువల్ యాడ్ చేస్తూ మన ఈ వడదెబ్బ అన్నది ముఖ్యంగా ఎండాకాలం అన్నది అందరికీ తెలిసిందే. కానీ వడదెబ్బలో మందులు తీసుకున్న జాగ్రత్త వలన సూర్యభగవానుడి సంబంధించినటువంటి గంభీరత్వం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. ప్రకృతి సహజం అది. కానీ మన ఎండలో తీవ్రత ఉన్నప్పుడు అగ్నికార్తెలు ఉన్నాయండి, మరొక కార్తెలు ఉన్నాయండి. మన ఏదన్నా ముఖ్యమైన కార్యక్రమం చేసుకున్నప్పుడు గొడుగు వాడడం అన్నది అతి ప్రధానమైన అంశం. రెండోది ఏంటంటే గొడుగు వాడుతూ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఎండలోంచి వచ్చిన వెంటనే కూడా నీరు త్రాగకూడదు. ఎంచేతంటే నీరు త్రాగడం వల్ల కొంచెం ఇబ్బందికరమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి వెంటనే తాగకూడదు. కొద్దిగా సేద తీర్చుకొని తర్వాత నీరు తాగాలి. ముఖ్యంగా బార్లీ నిమ్మకాయతో కలిపి చేసుకుంటే చాలా అదేనటువంటిది. అది ముఖ్యమైనటువంటి ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు కూడా వచ్చేసి ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టడం కామన్ అయిపోయింది టెక్నికల్గా. కానీ ప్రకృతి సహజంగా ఉన్నటువంటి కొండలో నీరు అంటే ఇసుకేసి కొండ మెట్టి కొండలో నీళ్ళు పెట్టి తాగితే అది ఆరోగ్యకరమే కాదు. ఎన్ని నీళ్ళు తాగినా కూడా అది చాలా ఆరోగ్యకరమైనటువంటి పురాతన శాస్త్ర ప్రధానంగా ఉన్నటువంటి వైద్య విధానము. అదేవిధంగా ముఖ్యంగా మనం ఎప్పుడు కూడా ఉద్రేకంగా మాట్లాడకపోవకుండా ఉద్రేకాన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ అది ప్రధానమైనటువంటి మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం అన్నది ముఖ్యమైన అంశము. అదేవిధంగా మన తాలూకు చిన్నపిల్లలు ఉన్నాయండి, పెద్దవాళ్ళు ఉన్నాయండి, వాళ్ళని సంరక్షణ విధంగా కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలనే బాధ్యత ముఖ్యంగా ఈ కాలంలో ఉండవలసింది. కాబట్టి దాన్ని గ్రహించి వాళ్ళకి తగు రీతిగా సహాయ సహకారం అందించుతూ పబ్లిక్ ఒక అవేర్నెస్ తీసుకురావాలి అని అన్నప్పుడు ప్రతి వాళ్ళు చేస్తున్నారు. కొండలో నీళ్ళు పెట్టడం అయితే, మజ్జిగ పంచడం అయితేనే, పండ్లు పలహారాలు ముఖ్యంగా వేడి పదార్థములు మసాలా సామాన్లు తగ్గించి పదార్థము కూర్చున్నటువంటి మజ్జిగని ఎంత పలచగా మజ్జిగలు వేసుకు దాంట్లో విధమైనటువంటి ఒక కొత్తిమీర సంథింగ్ ఏది వేసుకున్నప్పుడు అది అన్నిటికంటే దివ్య ఔషధం ప్రకృతి పదార్థం. కాబట్టి ఈ విషయాలన్నీ ఫాలో అవుతే మనకి ఏ కాలంలో కూడా ముఖ్యంగా ఎండాకాలంలో స్వెట్టింగ్ అంటే చెమట నుంచి మన సంరక్షణ, ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లవాళ్ళు కూడా చెమటని జాగ్రత్తగా రాకుండా అతి శ్రమ తక్కువగా చూసుకొని పని చూసుకొని ఈ కిరణాలు తగ్గిన తర్వాత ఎండ తీవ్రత తగ్గిన తర్వాత ఏ పనికైనా ముందుకు వెళ్తే అది ఆరోగ్యంగా కాదు. ఎదుటి వాళ్ళు కూడా చెప్పినటువంటి ఆ వైద్య విధానం ప్రకృతితో అనుసంధానమైనటువంటి ఇన్నే కూడా ఫాలో అవుతే మన ఆరోగ్యమే మహాభాగ్యమే కాదు సౌభాగ్యము. ఈ విషయాన్ని అందరూ పరిశీలించి ఈ ఎండాకాలాన్ని, ఈ ఎండాకాల తాపాన్ని తన్ని మనం ఒక న్యూట్రల్గా మంచిగా ఒక ప్రకృతి పరంగా కూడా మనకి ఎంతో ఉపయోగపడుతుంది కొన్ని విధాలుగా. ఆ ఉపయోగం ఏ విధంగా అన్నది ఇప్పుడు నేను చెప్పిన విధంగా నా యొక్క వ్యక్తిగతమైన అనుభవంగా కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. అందరికీ ఆరోగ్యము. జై హింద్. ఈ చిరంజీవిరావు, ఎస్విఎల్ఎన్ వాకర్స్ క్లబ్ సభ్యుడిని. నేను అదేవిధంగా నేవల్ డాక్యార్డ్లో 40 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయ్యానండి. ఏప్రిల్ వచ్చేసింది, ఎండాకాలం విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా ఏదో అవసరం ఉంటే తప్ప ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఉంటే మంచి శ్రేయస్కరం అండి. ఎక్కువ ఫ్లూయిడ్స్, వాటర్ అవ్వచ్చు, ఏవైనా జ్యూస్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. తీసుకుంటే మనకి మంచి ఆరోగ్యంగా ఉంటుంది. ఆహారం కూడా లిమిటెడ్గా, ఎక్కువ నాన్ వెజ్లు కానీ ఫ్యాటీ ఐటమ్స్ కానీ తినకుండా ఉండటం చాలా ఉత్తమం అండి. దయచేసి ఈ ఆరోగ్య సూత్రాలు పాటిస్తే మనం ఈ ఏప్రిల్ మే నెలలో
ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే నేను ఏవైతే చెప్పానో అవి మీరు ముఖ్యంగా పాటించాలని మిమ్మల్ని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం సార్. నా పేరు కె సన్యాసరావు, అందరూ యోగా మాస్టర్ గారు అంటారు. ఏంటి, నేను ఎస్విఎల్ వాకర్స్ క్లబ్లో మెంబర్నండి. గత సుమారు 5 సంవత్సరాలు బట్టి ఇక్కడ రోజు వ్యాయామంకి వచ్చి చేసి వెళ్తుంటాను. యోగా కూడా చేస్తుండేవాడిని. అయితే ఏంటంటే ఇప్పుడు చాలామంది ఎండాకాలంలో వడదెబ్బకి చాలా గురవుతున్నారు. అది పిల్లలు అవనాయండి, మధ్య వయసు వాళ్ళు అవనియండి, లేదంటే పెద్ద వయసు వాళ్ళైనా సరే ముందుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే సాధ్యమైనంత వరకు ఎండలోకి వెళ్ళేటప్పుడు టోపీ పెట్టుకోండి. అది కూడా ఉష్ణోగ్రత పెరుగుతున్నప్పుడు ఒళ్ళంతా చెమట పడుతుంటుంది. కాబట్టి మన ఆయుర్వేదంలో ఉసిరికాయని, అందులో స్వీట్ ఉంటుంది, ఉప్పుది ఉంటుంది, 2 ఉంటాయండి. ఆ ఉసిరికాయ ముక్కల్ని మీరు ఎక్కడ పడితే అక్కడ ఆయుర్వేద షాపుల్లో అమ్ముతున్నారు. ఆ ముక్కల్ని జోబులో పెట్టుకుంటే మీరు ఎప్పుడైనా కొద్దిగా నీరసం అనిపించినప్పుడు 2 ముక్కల్ని బొగ్గన పెట్టుకొని అటు ఇటు సప్పరిస్తే రసం మింగుతుంటే ఆ వడదెబ్బ నుండి కాపాడుకోవడానికి అవుద్దండి. అదొక రెమెడీ సార్. రెండో రెమెడీ ఏంటంటే సాధ్యమైనంత వరకు మజ్జిగ, ఎక్కడికైనా దూరం వెళ్ళాలనుకుంటే ఎక్కడికైనా పని మీద గంటన్నర అవుతుంది మీరు రావడానికి అనుకున్నప్పుడు మజ్జిగలో కొద్దిగా నిమ్మకాయ వేసుకొని, తక్కువ సాల్ట్ అండి, ఎక్కువ సాల్ట్ కాకుండా కొద్ది తక్కువ సాల్ట్ వేసుకొని బాటిల్ వేసేసుకొని సాధ్యమైనంత వరకు గాజు సీసా కానీ స్టీల్ సీసాలు కానీ వేసుకోవడానికి ప్రయత్నించండి. ప్లాస్టిక్ సీసాలు మాత్రం వద్దు. చేసిన తర్వాత అది ఎక్కడ మీకు దాహం అనిపిస్తే అక్కడ కొద్ది తాగుతూ ఉండండి. అంటే నీళ్ళు కంటే ఈ మజ్జిగ, అందులో వేసినటువంటి ఈ నిమ్మరసం మనల్ని బాడీలో వేసి కూల్ చేసి మనకి ఎండ నుండి కాపాడడానికి అవకాశం ఉన్నాయండి. ఇంకో చిట్కాయ ఏంటంటే మజ్జిగలో చిన్న ఉప్పేసి కొత్తిమీరని చిన్న అల్లం మొక్క దంచేసుకొని వేసుకొని మీరు ఒక సాధ్యమైన ఇంట్లో అయితే మాత్రం, ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఒక కుండలో చేసుకొని పెట్టుకుంటే సాయంకాలం వరకు మీరు తాగొచ్చు. దానివల్ల ఎండదెబ్బలే ఉండదు. ఒకవేళ బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ కుండలో నీళ్ళే స్టీల్ జగ్గులు, ఇందులో స్టీల్ బాటిల్ వేసుకొని మీరు వెళ్ళినట్టయితే మధ్యలో ఎక్కడ దాకా వేసినా తాగొచ్చండి. ఇది అందరికీ కూడా బాగా ఉపయోగపడేటటువంటి నా యొక్క అభిప్రాయం, నా సూచన అండి. గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ తీసుకోవాల్సిన ముఖ్యమైన ఇంపార్టెంట్ అంటే ఎక్కడ పడితే అక్కడ చలివేంద్రాలు పెట్టాలండి. అది జీవీఎంసీలు ఏర్పాటు చేస్తే మంచిది. లేదు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. అలాగే మజ్జిగ వితరణ కూడా చేస్తారు చాలా సంస్థలు. అలాగే గవర్నమెంట్ కూడా స్పెషల్గా ప్రత్యేకంగా మజ్జిగ వితరణ అనేది ఎక్కడ పెట్టినట్టయితే బాగుంటుంది. అలాగే సింహాచల దేవస్థానం దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ దేవస్థానం వాళ్ళు కూడా దీనికి మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా కొన్ని ఏరియాల్లో ఈ చలివేంద్రాలు లాంటివి, మజ్జిగ కేంద్రాలు లాంటివి పెట్టుంటే బాగుంటుందండి. మేము 10 సంవత్సరం మాత్రం ఎస్విఎల్ వాకర్స్ క్లబ్ తరపుని ఇక్కడ చలివేంద్రం పెట్టి మజ్జిగ రోజు ఇస్తామండి. అది నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ 10-15 మా మామూలు మీటింగ్ అయిన తర్వాత అది నిర్ణయం చేసుకుంటారు. ఎప్పుడు స్టార్ట్ చేద్దాం, ఎప్పుడు ఎండ చేద్దాం అని చెప్పేసి అది కూడా త్వరలోనే మా క్లబ్ తరపున చెప్తున్నామండి మేము. తర్వాత ఏంటంటే ఇవి గవర్నమెంట్ కూడా ఇందులో చెప్తుంది, బాగా ఎండలు పెరిగిపోతున్నాయి, చాలా జాగ్రత్తలు తీసుకోండి. కానీ ఆచరణలో కూడా పెట్టాలనుకుంటే మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, తర్వాత జీవీఎంసీ వాళ్ళు, ముఖ్యంగా విశాఖపట్నం సంబంధించి జీవీఎంసీ వాళ్ళు మంచి ముందుకొచ్చి నడుము బిగించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో మీకు మంచి గుర్తింపు అది ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెరుగుతున్న ఎండలు, వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. పెరుగుతున్న ఎండలు, వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నా పేరు రమేష్ అండి. నా వయసు 61 సంవత్సరాలు అండి. మేము ఇక్కడ ఎస్విఎల్ వాకర్స్ క్లబ్ మన గోశాల దగ్గర నడుపుతున్నాము. మొత్తం 350 మంది దాకా మనం వాకర్ మన ఫిజికల్ ఫిట్నెస్ తోటి అన్ని రోజు వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేస్తుంటాం. మన సీజన్ ప్రకారం ఎండాకాలం ఇప్పుడు వస్తున్నది కాబట్టి ఈ ఎండాకాలంలోని ప్రతి వాళ్ళు ప్రికాషనరీ మెజర్స్ అంటే మంచి ఏవి మనకి ఎండకి వడదెబ్బ తగలకుండా మన సామాన్లన్నీ పెట్టుకో, ఇది కొబ్బరి నీళ్ళు, కొబ్బరి బొండం ప్లస్ మజ్జిగ తాగుతూ ఉండాలి. ప్లస్ నిమ్మకాయ చేతిలో పెట్టుకున్న చెవుల్లోని ఎక్కడైనా మనం నీళ్ళు తాగుతున్నప్పుడు నిమ్మకాయ రసం తాగి ప్లస్ గ్లూకోజ్ ఒకటి పెట్టుకోవాలి. దీన్ని మరీ ఎక్కువ ఎండలు వస్తే మటు బయటికి వెళ్ళొద్దు. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే మీరు బుర్రకి చెవులకి గుడ్డ కప్పుకొని మీరు బయటికి వెళ్ళండి. ఈ మనకి వడదెబ్బలు ఎక్కువ తగ్గుతాయి కాబట్టి పిల్లలు కొద్దిగా ఏజ్ వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా బయటికి రాకుండా చూసుకోండి. ఈ విధంగా
టోపీ ఒకటి పెట్టుకొని కళ్ళజోడు బ్లాక్లో కళ్ళజోడు పెట్టుకోవాలి. బయటకు వచ్చినప్పుడు సూర్యుడి మటుకు ఎదుర్కొని చూడకుండా, వడదెబ్బ తగలకుండా మీరు ఎప్పుడు చేతుల్లో నిమ్మకాయ పెట్టుకొని నోటితో చప్పరిస్తూ ఉండండి, వడదెబ్బ తగలకుండా ఉంటుంది. అందుకని అందులో గవర్నమెంట్ తరఫున మధ్యలోని ఈ నీళ్లు మన చలివేంద్రాలు పెట్టాలని నా ప్రార్థన. రెండోది మజ్జిగ కూడా ఇంకా వీలుంటే మజ్జిగలు మధ్యలోనే సెంటర్ ప్రతి వెళ్ళే దారిలోని మెయిన్ కూడల్లోని అంటే నాలుగు రోడ్ల జంక్షన్లోని గట్రా మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ వితరణ చేస్తే జనాలకి అందరికీ ఉపయోగపడుతుంది. మనకి దీనికి సన్ స్ట్రోక్ నుంచి కాపాడుకోవచ్చు. అందుకని గవర్నమెంట్ తరఫున కూడా ఆలోచించి అందరికీ ప్రొవైడ్ చేస్తారని నా ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్. వేసవిలో ఎలాగుండాలి, ముఖ్యంగా 60 దాటిన వాళ్ళు ఎలాగుండాలి, ఉదయాన్నే వాకింగ్ చేసి తగిన నీళ్ళు తీసుకోవాలి, మళ్ళీ ఎక్సర్సైజ్ అనంతరం వెళ్ళిన వెంటనే చల్లటి నీళ్ళతో స్నానం చేయాలి, ప్రశాంత వాతావరణంలో ఉండాలి. ఎండ 9 గంటల నుంచి 11 గంటల వరకు బయటికి రాకూడదు. ఏవైనా పనులుంటే 6 నుంచి పైకి వెళ్ళి మనం తెచ్చుకోవాలి. 6 గంటలకు ఏదైనా సామాన్ తెచ్చుకోవాలి. ఇలాగా మనం జాగ్రత్త పడితే హాస్పిటల్కి వెళ్ళవలసిన పని ఉండదు. ఏమాత్రం మీరు నీరు తాగకపోయినా, చల్లటి మజ్జిగ తాగకపోయినా డీసెంట్రేషన్ వచ్చేసి హాస్పిటల్కి వెళ్తే 30 రూపాయల బాటిల్ 200 రూపాయలకి ఎక్కిస్తారు. దానికి వేలు మీద అయిపోతుంది. దయచేసి అందరూ మన చేతిలో ఉన్న జాగ్రత్తలు మనం తీసుకుంటే హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. ఈ రోజుల్లో అన్నిటికంటే పెద్ద రోగం జ్వరం అని వెళ్తే టెస్టులని చేసి కొన్ని వేల రూపాయలు తీసుకుంటున్నారు. దయచేసి వినండి. వాకర్స్ క్లబ్ పెట్టాము. జిల్లా వాకర్స్ క్లబ్ ఉంది, నేషనల్ వాకర్స్ క్లబ్ ఉంది, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు అవుతుంటాయి. మేమందరూ ఆరోగ్యంగా ఉండడానికి నలుగురు ఉదయాన్నే కలిసి 4 మంచి మాటలు, 4 జోకులు, ప్రశాంతమైన వాతావరణం మేము ఉండడమే కాక అందరినీ ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. సమాజానికి సింహాచలం వచ్చిన వాళ్ళకి ఒక ఆదర్శంగా ఉంటాము. ఉదయాన్నే సింహాచలం దేవుడు సంధ్యలో మంచి పని చేసామని తృప్తి ఉంది. హంసల్లాగా వైట్ డ్రెస్ చేస్తాము. ఎండకి దేవుడి భక్తులు కూడా విజ్ఞప్తి, మీరు ఉదయాన్నే వచ్చినప్పుడు ఒక వాటర్ బాటిల్ పట్టుకురండి, అలాగే వీలైతే ఒక మజ్జిగ బాటిల్ కూడా పట్టుకురండి. దేవుడి దర్శనం సంగతి తర్వాత చూద్దాం. మీరు బాగుంటే లోపలికి వెళ్ళగలుగుతారు, లేకపోతే మధ్యలో ఇబ్బంది అవుతాయి. మీరు కానీ ఎక్కడైనా తాగినా, ఎక్కడైనా ఏదైనా తీసుకున్నా ఇబ్బందులు వస్తాయి. ఎండాకాలంలో ఎక్కడ ఆహారం తీసుకోవద్దు, ఇంటి దగ్గర ఆహారం తీసుకోండి. ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఉంచాలని కోరుకుంటూ చలివేంద్రాలు పెట్టాలి. చలివేంద్రాల దగ్గర మజ్జిగ కూడా పెడతాము. రేపు దేవుడి తాలూకా కళ్యాణం అయినప్పుడు కూడా మేము సేవ చేయడానికి వెళ్తాము. ఇక్కడ మజ్జిగ ఏర్పాట్లు చేస్తాం, మంచినీళ్ళు పెడతాము. ఇవన్నీ భక్తులకి చేయడం వల్ల మేము ఆరోగ్యంగా ఉన్నాము. నమస్కారం అండి. నా పేరు మల్లా రామారావు గారు, ఎస్వీఎల్ వాకర్స్ క్లబ్ మెంబర్స్ని. మేము డైలీ 70 మంది ఇక్కడ భోసాల జంక్షన్లో ఎక్సర్సైజ్లు అవి చేస్తాం, అన్నీ వాకింగ్ కాంపిటీషన్లు అవన్నీ. సో ఇప్పుడు ఎండాకాలం వచ్చిందండి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తలు పాటించాలి. సో ఏదైనా అర్జెంట్ పని ఉంటే, అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి. 9 తర్వాత 9 లోపు లేదా 10 లోపునో చల్లటి నీళ్ళు, మజ్జిగ, శీతల పానీయములు ఇవన్నీ తీసుకొని ఎండలోకి వెళ్తే నల్ల గ్లౌజెస్ నాకలాగా బ్లాక్ కళ్ళద్దాలు పెట్టుకొని వీలైన త్వరలో పని ముగించుకొని ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోవాలి సార్. ఎందుకంటే మ్యాక్సిమం డీహైడ్రేషన్ అయిపోద్ది, చాలా ఇబ్బందులు వస్తాయి. సో దయచేసి అందరూ నేను చెప్పిన ఈ సూత్రాలన్నీ పాటిస్తారని మరీ ఆశిస్తున్నాను. ఎందుకంటే ఎండ జాగ్రత్తలు ఎండాకాలం రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ముందు జాగ్రత్తగా మనం ఈ నియమాలు పాటించేస్తే మన హెల్త్ బాగుంటుంది, మన ఫ్యామిలీని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అందుకని అందరూ జాగ్రత్తలు పాటిస్తారని మరీ ఆశిస్తున్నాను. గవర్నమెంట్ వాళ్ళు స్పెషల్లీ మనకి జీబీఎంసీ ఇక్కడ షెల్టర్లు వేస్తుందండి. అలాగే ముందు ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఒక చల్లటి కుండలు నీళ్ళు వాటర్ అది పెట్టి ఇక్కడ షెల్టర్లు వేసేవారు. ఆ విధంగా పెట్టి జనాలకి శీతల పానీయంలు అవి అందిస్తే ఎంతో సంతోషం అండి. గవర్నమెంట్ తరఫున ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తే నెక్స్ట్ షెల్టర్లు ఎండాకాలం కదండి, దగ్గరలో కొద్దిగా పచ్చడి పందిళ్ళు కానీ షెల్టర్లు కానీ ఉంటే జనాలు అక్కడికి వెళ్ళి కదా సేద తీర్చుకుంటారండి. వీళ్ళు ఇలాంటి జాగ్రత్తలన్నీ వాళ్ళు ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తారని మరీ ఆశిస్తున్నాను. ఏమంది మాట్లాడుతున్నాను. ఈ
ఎండాకాలం వచ్చింది కాబట్టి దీని గురించి మనం ఏ చర్యలు తీసుకోవాలి, పెద్దవారు ఏమేమి కార్యక్రమాలు చేయాలి అనేది ముఖ్యంగా మనం ఈ ఎండాకాలంలో పెద్దవాళ్ళు ఏజ్డ్ ఉన్నవారు గొడుగు ఒకటి, కాలుకి చెప్పల్సు, తర్వాత టోపీ వాడాలి, నల్ల కళ్ళద్దాలు వాడితే ఇంకా మంచిది. తర్వాత కూలింగ్ ఏమి తీసుకోకుండా చల్లని కుండలో వాటర్ కానీ లేకపోతే బార్లీ లాంటిది ఐస్ లేకుండా ఏదైనా ద్రవ పదార్థం తీసుకుంటే చాలా మంచిదండి. దీనికి గవర్నమెంట్ కూడా కొన్ని ఏరియాల్లో ఈ చలివేంద్రాలు అవి పెట్టి ప్రజలకి అవగాహన కల్పించి ఈ ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు హాస్పిటల్ పాలు కాకుండా జాగ్రత్తగా ఉండాలని నేను గవర్నమెంట్కి తెలియజేస్తున్నానండి. తర్వాత గవర్నమెంట్ కూడా ఈ విషయంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లని, నిమ్మరసాలని, మజ్జిగలని ప్రతి సెంటర్లోని, ప్రతి బస్ స్టాప్లోని, ప్రతి హాస్పిటల్ సెంటర్స్లోని పెడితే ఇంకా మంచిది. తర్వాత ముఖ్యంగా పెద్దలకు హెచ్చరిక ఏంటంటే 11 నుంచి 3 వరకు పైకి తిరగకుండా జాగ్రత్తగా ఉంటే అన్ని విధాల వారి ఆరోగ్యం బాగుంటుంది, చక్కగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఎండల్లో తిప్పకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు నిమ్మరసం అని, కూలింగ్ వాటర్ అని, బార్లీ అని ఇలాంటివి పెట్టాలి. తర్వాత వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పైకి తీసుకెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే పౌరులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎండాకాలం అనేది గుర్తుపెట్టుకొని పైకి తిరగకుండా కాటన్ బట్టలు వేసుకొని గొడుగు పెట్టుకొని ఏదైనా అవసరార్థం అయితేనే వెళ్ళాలి. లేకపోతే సాయంత్రం 4 తర్వాత ఏదైనా పైకి వెళ్తే ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా గవర్నమెంట్ కూడా ఈ విషయంలో చర్యలు తీసుకొని అన్ని విధాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూర్యప్రకాశ్ అని నేను వాకర్ క్లబ్ మెంబర్ని, సబార్డినేట్ని, కమిటీ మెంబర్ని నా యొక్క అభిప్రాయాన్ని నేను తెలియజేస్తున్నాను. దీన్ని అందరికీ వాట్సాప్ ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ, టీవీ ద్వారా కానీ, పేపర్ ద్వారా కానీ తెలియజేయమని మరీ ప్రార్థిస్తున్నానండి. ఎక్కువ అలసట వస్తుంది, ఎండాకాలం నోరు ఎండిపోతుంటుంది కాబట్టి ఉసిరికాయను లేకపోతే ఏదో మనకి బాగా అవకాశం ఉన్న లవంగా కాకుండా ఇలాచీ కానీ అవి పెట్టుకుంటే కొంచెం మంచిదండి. తర్వాత నిమ్మాకులు కూడా కలుపుకొని ప్రత్యేకంగా నిమ్మ వాటరు లేదంటే నిమ్మ తాలూకా మజ్జిగలో వేసుకొని తీసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఎండ దెబ్బ తగలదండి. తర్వాత పైకి వెళ్ళేటప్పుడు ఉల్లిపాయ కూడా కొందరు చెప్తారు, నిమ్మకాయ కొందరు చెప్తారు, అవి జోబులో పెట్టుకొని వెళ్తే ఇంకా మంచిదండి. ముఖ్యంగా వాటర్ బాటిల్ అనేది పెట్టుకొని కూలింగ్ లేకుండా, ఐస్ లేకుండా వాటర్ బాటిల్ అనేది ప్రతి ఒక్కరు పెట్టుకుంటే అది చాలా మంచిదండి. అది గురించి కాబట్టి మనం అందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకు హెచ్చరిక చేసి ఈ ఎండాకాలం ఈ 2 నెలలు ఏప్రిల్, మే, జూన్ వరకు జాగ్రత్తగా ఉంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు హ్యాపీగా ఉంటాం సార్. థ్యాంక్ యూ, సంతోషం. అందరికీ నమస్కారం. నా పేరు త్రినాథరావు అండి. నేను ఇక్కడ వాకర్స్ క్లబ్లో 2012లో జాయిన్ అయ్యాను. ఎల్జీ పాలిమర్స్లో నేను రిటైర్ అయ్యాను. ఇందులో జాయిన్ అయ్యాను. నా వయసు ఇప్పుడు 71 సంవత్సరాలండి. నేను వేసవికాలం ఎలాగా జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని పెద్దల దగ్గర నుంచి నేర్చుకొని పాటిస్తూ వస్తున్నాను. ఈ క్లబ్లో ఎస్వీఎల్ఎన్ వాకర్స్ క్లబ్ గోశాలండి మాది. ఇందులో 2013 ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాను. ఆరోగ్య అన్నీ పాటిస్తూ ఉంటాను. ముఖ్యంగా వేసవికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు బాగా అవి అనుసరించి మా వాకర్ సభ్యులకు కూడా చెప్పి వాళ్ళకి కూడా అవి చేయమని వాళ్ళకి నేను సలహాలు ఇస్తుంటాను. మేమందరం చాలా ఆరోగ్యంగా ఉండటానికి కారణం చలికాలం, వేసవికాలం, వర్షాకాలం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తెలుసుకొని అవి పాటించడం వల్ల మేమంతా చాలా ఆరోగ్యంగా ఉన్నామండి. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా ఫ్రెండ్స్ అంతా నాలాగిన చూస్తారు. నేను ఎలాగున్నానో చూడండి. నాకు ఇప్పుడు ఇంకొక 1 మంత్లో నాకు 72 సంవత్సరాలు కూడా వస్తాయి. ఎక్కువ ఎండలో తిరగడం లేదండి. నేను ఎంతో ఎమర్జెన్సీ అయితే కానీ బయటికి రావట్లేదు. ఎన్వీలు తగ్గించేసాం, మసాలాలు అన్నీ తగ్గించేసాం, కారం, పులుపు ఇలాంటివన్నీ తగ్గించేసాం. ఈ వేసవికాలానికి కావలసినటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి ముఖ్యంగా ఆహారాన్ని నియంత్రించుకొని వాటికి కావలసినటువంటి మార్గంలో నడుస్తున్నాం. ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఆ జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే. అన్నిటికంటే ముఖ్యంగా మేము ఆ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఉన్నాం.
వారి యొక్క దీవెనలు కూడా మా అందరికీ ఉంటాయండి. వర్షాకాలం నేను వాడుతున్నవైతే మజ్జిగ వాడతాను, కొబ్బరి బొండం వాటర్ వాడతాను, అలాగే గ్లూకోజ్ కూడా అవసరమైతే వాడతాను, నిమ్మకాయలు ఇవన్నీ వాడతాను. మెయిన్లీ ఎన్వి తగ్గించేస్తున్నామండి, మసాలా దినుసులు తగ్గించేస్తున్నామండి, కారం పులుపు ఇవన్నీ తగ్గిస్తున్నాం. అది ఒక ఆరోగ్య రహస్యం అండి. ఎక్కువ వెజిటబుల్ కర్రీస్ చేయాలి, ఆకుకూరలు తినాలి. నెక్స్ట్ ఎక్కువ ప్రాపర్గా నిద్రపోవడం, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం, ప్రతిదీ ఎక్కువ ఆలోచించడం ఈ సమ్మర్లో ఆ ఎండలో చేయకూడదు. అవన్నీ మేము పాటించడం వల్ల ఈవేళ ఆరోగ్యంగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మై నేమ్ ఈజ్ డివిజి సుబ్బరాజు. ప్రహాదపురం ఉంటున్నాను. గోశాల 101 ఇంటర్నేషనల్ క్లబ్లో మెంబర్నండి. ఉదయాన్నే 6 గంటలకల్లా వచ్చి అసెంబ్లీ అయ్యి ఎక్సర్సైజ్ చేసి 4 కిలోమీటర్స్ వాకింగ్ చేస్తామండి. తర్వాత సమ్మర్లోనే ప్రికాషన్స్ తీసుకోవాల్సినవి మ్యాక్సిమం అబౌవ్ 60s చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషనరీగా ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ కాఫీ టీల బదులు మజ్జిగ తీసుకుంటే మంచిదండి. ఈవినింగ్ సబ్జా గింజలు అయ్యి అది తీసుకుంటే బెటర్ అండి. తర్వాత వీలైన మటుకి టైమింగ్స్ మార్చుకోవాలండి. మన ఉన్న పనులు ప్లాన్ చేసుకొని మార్నింగ్ 6 to 10, ఈవినింగ్ 4 to 8 ఏమైనా జాబ్స్ ఉంటే చూసుకుంటే బెటర్ అండి. 10 to 4 మటుకి అవాయిడ్ చేయడం బెటర్ అండి. మధ్యని ప్రికాషనరీగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ని ఇమీడియట్గా కన్సల్ట్ చేయాలండి ఈ సమ్మర్లోనే. లేదంటే వీక్ అయిపోయి ఇది అవుతారండి. ఈ విధంగా కూడా తీసుకుని జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు ఆరోగ్యానికి ఏ విధమైన ప్రాబ్లం ఉండదండి. మేము అందరూ కూడా ఇంటికి మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసి మేము అయితే హెల్తీగానే ఉన్నామండి. మిగతా కూడా ఈ విధమైన అడ్వైజ్ ఇచ్చిన వల్ల కొంత ఈ విధమైన ప్రికాషన్ తీసుకున్నప్పుడు చిన్నపిల్లలను కూడానండి ఒక సినిమాలకు కానీ షాపింగ్ మాల్స్ వాటికి తీసుకెళ్ళకుండా బిలో 3 years పిల్లల్ని ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయకూడదండి. అన్లెస్ ఎనీ ఎమర్జెన్సీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యి తప్పదనుకోండి, అప్పుడు కూడా ప్రికాషనరీగా తీసుకెళ్ళడం బెటర్ అండి. ఈ విధమైన ప్రికాషన్ తీసుకుంటే సమ్మర్ హ్యాపీగా వెళ్ళిపోతుందండి. చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుందండి. నమస్కారం అండి. నా పేరు జి సూర్యనారాయణ. ఐఎమ్ రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ భీమినిపట్నం, విశాఖపట్నం జిల్లా. నేను శ్రీ సాయినగర్ కాలనీలో ఇల్లు కట్టుకున్నా. అయితే 2011లో ఇక్కడికి వచ్చాను. 2012లో ఒక్కడనే వచ్చి కేవలం 81 మంది క్లబ్ స్టార్ట్ చేసాం. ఇది కేవలము హెల్త్ ఈజ్ వెల్త్, వాక్ యూర్ వే టు హెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం అనే శీర్షికన ఈ క్లబ్ పెట్టడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు సుమారు 12 సంవత్సరాలు డైలీ మార్నింగ్ 6 గంటలకి ఎక్సర్సైజ్ చేయడం, ఏరోబిక్స్ అన్నీను, దానిలో ప్రాణాయామం, బ్రీతింగ్, కాళ్ళకి మొత్తం అన్నీ కూడా ఒక 15 నిమిషాల సేపు వితౌట్ గ్యాప్ ఉంటాయి. ఆ తర్వాత జోక్స్ ఉంటాయి, అలాగే మంచి మాటలు ఉంటాయి, స్వీట్స్ ఉంటాయి, క్లాపింగ్ ఉండి ఓంకారం కూడా ఉంటుంది. అన్నీ కూడా వితిన్ 20 minutes అయిపోతాయి. షార్ప్ 6 and 6 మార్నింగ్ డైలీ. వర్షం వచ్చినా తుఫాను వచ్చినా ఎవరు ఆగరు, అందరూ ఫుల్ వైట్ యూనిఫామ్తో రావాలి ఎవరైనా. అలాగే ఎక్సర్సైజ్ కాంపిటీషన్ ఉంటుంది, అలాగే నెలకోసారి వాకింగ్ కాంపిటీషన్ కూడా పెడుతుంటాం అనమాట. అయితే ఈ ఎండల్లో మాత్రం పెద్దవాళ్ళైతే చిన్నపిల్లలైతే ప్రికాషన్ చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మంచినీళ్ళు తాగుతుండాలి. అలాగే లిక్విడ్స్, చెరుకు రసం కానీ, బటర్ మిల్క్ కానీ, ఇలాగ జ్యూస్, కొబ్బరి బండాలకి ఇలాంటివన్నీ తీసుకోవాలి. ఎక్కువ నీడ పట్టునే ఉండాలి. ఎంతో అత్యవసరం అయితే కానీ బయటకు వెళ్ళకుండా ఉండాలి. ఎందుకు ఎండలు అంత తీవ్రంగా ఉన్నాయి. తర్వాత ఏమేమి జరిగితే మనకు చాలా అయిపోయింది. హెల్త్ కోసం ప్రికాషన్ అయితే తీసుకోవాలి. అలాగే ఓన్లీ వెజిటబుల్స్ కానీ, కాయగూరలు, బొప్పాయి కానీ, వాటర్ మెలన్ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉండాలి. చక్కని ఆరోగ్యం మెయింటైన్ చేయాలంటే ఇవన్నీ పాటించే తప్పదు. ఇప్పుడు పాటించకపోతే తర్వాత లేనిపోయిన రోగాలను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నా ఏజ్ 71 yearsలో కూడా నో బీపీ, నో షుగర్, నో కొలెస్ట్రాల్, హెల్తీగా ఉన్న కారణం రెగ్యులర్ వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ సార్. అందరూ హెల్తీగా ఉండే ఉద్దేశం నా కాన్సెప్ట్ అయితే సార్. నేను 3 జిల్లాలు తిరిగాను సార్, విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్లో. నేను ఉద్యోగం చేస్తూ అందరూ కూడా హెల్తీగా ఉండాలని నేను ఎక్సర్సైజ్ చెప్తుంటాను సార్. ఎంత ఫ్రీ ఆఫ్ కాస్ట్, మానవ సేవ నేను చేస్తున్న మానవ సేవ సార్. అంచేత మేమే ఇది ఈ ఎక్సర్సైజ్ ఏజ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్
చిన్న పెద్ద అందరూ కూడా ఈ ఎక్సర్సైజ్ చేయొచ్చు. మేము లేడీస్ క్లబ్ నేను ఎస్టాబ్లిష్ చేశాను. వాళ్ళు ఈవినింగ్ చేస్తారు, 5 గంటల ఈవినింగ్ వాళ్ళు కూడా చక్కని ఎక్సర్సైజ్ చేస్తారు. అలాగే వాళ్ళు కూడా హెల్తీగా ఉద్దేశంతోనే ఈ క్లబ్ పెట్టడం జరిగింది సార్. ఇక్కడ గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకోవాలంటే ఇమ్మీడియట్గా ఇక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి, అక్కడెక్కడ మంచినీళ్ళు కానీ పెట్టాలి సార్. అలాగే వాష్రూమ్స్ ఎక్కడెక్కడ పెడుతుండాలి సార్. ఎందుకంటే ఇది రేపు వచ్చిన చందనోత్సవం 30 తారీఖు చందనోత్సవం వస్తుంది సార్. కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వస్తారు ఇక్కడ దర్శనం కోసం వస్తారు, విదేశాల నుంచి 10 రాష్ట్రాల నుంచి వస్తారు సార్. లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు వాష్రూమ్ లేక. పే అండ్ యూజ్ ఇక కట్టచ్చు గవర్నమెంట్. స్వచ్ఛ భారత్లో మోడీ గారు ఎప్పుడో పెట్టారు, అంచేత ఇక్కడ కూడా ఈ జంక్షన్లో పెట్టి తీరాలి. మేము కూడా లీడర్స్ని కలుస్తున్నాం, నాయకులను ఆఫీస్ కాళ్ళని జరుగుతున్న లెటర్స్ కూడా పెట్టాం. ఎంత త్వరగా యాక్షన్ తీసుకుంటే మంచిది సార్. అంటే ఉండడానికి నీడ కూడా లేదు. చెట్లన్నీ మేము పాతినేస్తే ఇక్కడ నేను చిన్నప్పుడు మొక్కలు వేసి అలా ఇంతవరకు వాటి మీద కూడా క్రమశిక్షణ మేము తీసుకుంటున్నాం సార్. గవర్నమెంట్ వారు మాత్రం ఇమ్మీడియట్గా జంక్షన్లో కానీ హాస్పిటల్ కానీ స్కూల్స్ దగ్గర కానీ మంచినీళ్ళు ఖచ్చితంగా పెట్టి తీరాలి సార్. ఎందుకంటే ఈ ఎండల్లో చాలా ఎసెన్షియల్ అందరికీ. అంచేత ప్రభుత్వం స్పందించి మంచినీళ్ళు కానీ జ్యూస్ కానీ ఇలాగ స్పందించి వాళ్ళందరికీ ఇస్తే పిల్లలకి పెద్దలకి కూడా ఎంతో ఉపయోగకరం ఉంటుంది సార్. ప్రభుత్వం తక్షణమే దీని చర్యలు తీసుకోవాలి అన్ని జంక్షన్లో. అలాగే హాస్పిటల్స్, స్కూల్స్ దగ్గర పెద్ద జంక్షన్లు కొన్ని ఏర్పాటు చేస్తే ఎంతో సౌకర్యంగా ఉంటుంది సార్. అందరికీ ధన్యవాదాలు సార్. పెరుగుతున్న ఎండలు వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక